జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చేస్తున్నావు అఖిల్? ఏంటి పేపర్లు? ఆ, అది ఇటు వదిన. ఇంటి పేపర్స్ ఎందుకు తీసావు అఖిల్? వీటితో నీకేం పని? ఆ, అది వదిన. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తున్నావా అఖిల్? ఇదెంత పెద్ద తప్పు నీకు అర్థం అవుతుందా? మీ అన్నయ్యకి చెప్తాను రా. వదిన ఆగండి ఆగండి వదిన వదిన. ఏంటో చూద్దాం పదా. ఏమండి, తన ఇంట్లోనే తను దొంగతనం చేస్తున్నాడు. ఇదెంత పెద్ద తప్పో మీరు చెప్పండి. దొంగతనం ఏంటి వసు? నువ్వెంత పెద్ద మాట అన్నావో నీకు అర్థమవుతుంది అసలు? ఇవన్నీ అడగకుండా ఇంట్లో చెప్పకుండా ఇంటి పేపర్లు తీయడం ఏంటి పిన్ని? ఆ ఇంటి మీద మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుందక్కా. ఆ ఇంటిని తాకట్టు పెట్టే కదా బావగారు 20 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే మాత్రం అభితో చెప్పకుండా అఖిల్ ఇంటి పేపర్లు తీయడం ఏంటి హారిక? ఆ ఇల్లు తాకట్టులోనే ఉందో లేక అప్పు తీర్చడానికి అమ్మేశారా అని మాకు డౌట్ వచ్చింది. ఈ ఇంటి పేపర్స్ ఉన్నాయో లేదో చూద్దాం అనుకున్నాం. మనతో చెప్పకుండా అభి ఇల్లెందుకు అమ్ముతాడత్తయ్యా? మరి మనతో చెప్పకుండా ఆ ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు కదా అన్నయ్య. అభి తన స్వార్థం కోసం అప్పు చేయలేదు అఖిల్. శ్రావ్య పెళ్లి కోసం చేశాడు. శ్రావ్య నీ కూతురు కాబట్టి నువ్వు అభి చేసిన అప్పును వెనకేసుకొస్తున్నావు. అభి మా కోసమైతే అప్పు చేయలేదు కదా. మమ్మల్ని అమెరికా పంపించడం కోసం అభి బావగారు అప్పు చేసుంటే మేం కూడా మీలాగే మాట్లాడేవాళ్ళం. ఆ అప్పు వల్ల మాకే వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి హారిక మీకు? మీరే చెప్పారు కదా వదిన, ఇల్లు అమ్మితే మాకు వాటా వస్తుందని. మీకు వాటా రాదు అఖిల్. ఎందుకు రాదు బావగారు? ఆ ఇంటి మీద మాకు హక్కు లేదా? ఇంటిపై ఉండాల్సింది హక్కు కాదు హారిక, ప్రేమ. నేను ఆ ఇంటిని అమ్మాలనుకోవడం లేదు. అలాంటప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి అప్పెందుకు తీసుకున్నావురా? ఆ అప్పుకి మీకు సంబంధం లేదు. అది నేనే తీరుస్తాను. నా మీద నమ్మకం లేకపోతే ఇంటి పేపర్స్ మీ దగ్గరే పెట్టుకోండి. వసుగారు, వాళ్ళకి ఇవ్వండి. తీసుకో అఖిల్. ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు పుట్టి పెరిగిన ఇల్లది. దాన్ని ఆస్తిగా చూడకండి. మన కుటుంబంలో ఆ ఇల్లు కూడా ఒక భాగం అనుకోండి. తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.